నమస్తే. ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు, కావాలనే కొట్టాను, పొరపాటు లేదు, ఇరాన్ మీద బాంబులేసి చంపటానికి ఉద్దేశపూర్వకంగా ఐ హ్యావ్ మై ఆబ్జెక్టివ్స్, ఐ హ్యావ్ మై పర్పస్ ఆన్ బాంబింగ్ ఇరాన్ అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు ట్రంప్. ఇందాక 4 పాయింట్లు చెప్పారు. ఎందుకు బాంబు వేసావు అని అంటే 4 పాయింట్లు చెప్పాడు అతను. ఏమేంటి? యుఎస్ ఇరాన్ మీద కానీ కొట్టకపోతే మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది అన్నాడు. ఏం థ్రెట్ ఉందంటే అమెరికాకు సెక్యూరిటీ థ్రెట్ ఉందంటే ఇరాన్ నుంచి, కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము కొట్టాల్సి వచ్చింది అన్నాడు. పాయింట్ 1. పాయింట్ 2, ఇరాను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది, అది మేము భరించలేనటువంటి ప్రమాదం మాకు, మిడిల్ ఈస్ట్కి, మాకే కాదు మిడిల్ ఈస్ట్కి ప్లస్ అమెరికాకు కూడా ప్రమాదము, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు, కాబట్టి తప్పక మేము వేయాల్సి వచ్చింది. 3, రిపీటెడ్గా వార్నింగ్ ఇచ్చాము మీరు న్యూక్లియర్ వెపన్స్ చేయొద్దు అని, కానీ వాళ్ళు సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ చేస్తున్నారు, కాబట్టి ఈ ప్రపంచాన్ని కాపాడటానికి మేము ఇరాన్ మీద బాంబులు వేసామని ట్రంప్ చెప్పినటువంటి ఒక ప్రెస్ మీట్. అయితే మనకి ఇక్కడ అమెరికాకి ఇరాన్ నుంచి ఏంటంటే ఏంటి థ్రెట్, సెక్యూరిటీ థ్రెట్ ఏందా, నీకేంటి ఆ ఇరాన్ వల్ల నీకు ప్రమాదం ఏందని అంటే అతను ఏమంటాడు, న్యూక్లియర్ వెపన్స్ మిస్సైల్ కేపబిలిటీని పెంచుకుంటున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం న్యూక్లియర్ వెపన్స్ మిసైల్ని పెంచుతున్నారట. టెహ్రాను, అక్కడ టెహ్రాన్ అంటే వాళ్ళ క్యాపిటల్, టెహ్రాన్ అనేది ఆ పక్కన ఉన్నటువంటి రీజనల్ దేశాల మీద వాళ్ళు బాంబులు వేస్తామని బెదిరిస్తున్నారు. ఇరాన్ వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు రీజనల్ ఫారెన్ పాలసీ ద్వారా, కాబట్టి ఆ చుట్టుపక్కల దేశాలన్నీ భయపడుతున్నాయి, అందుకని మేము అతన్ని చంపాల్సి వచ్చింది అని ఇతను ట్రంప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యుఎస్ పాలసీని, వాళ్ళకు ఒక పాలసీ ఉంది, ఏంటి ఈ యొక్క ఏమంటారు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు, ఆ పాలసీని అతిక్రమించారని అతను చెప్పాడు. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ కన్వెన్షనల్ మిలిటరీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని వాళ్ళు వాడారు, వాళ్ళు డెవలప్ చేశారు వాళ్ళు. ఎందుకంటే అది చేయకూడదని మేము వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకున్నాము, అయినా సరే వాళ్ళు చేశారు. మోరోవర్ వాళ్ళ ప్రాక్సీస్ కొన్ని హిజ్బుల్లా లాంటివి, హెజ్బోలా అనేటువంటి కొన్ని సంస్థలు అవి మిసైల్స్ని వాడి యుఎస్ ఫోర్సెస్ మీద అటాక్ చేశారట వాళ్ళు, అవే మిసైల్స్ వాడి. అరే అమెరికా వాళ్ళకి అది వీళ్ళు తయారు చేసినట్టున్నారని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చింది, ఎందుకంటే వాళ్ళ యుఎస్ ఫోర్స్ని వాళ్ళు అటాక్ చేశారట ఇరాన్లో, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అటాక్ చేశారు. ఓకే, వీళ్ళకి ఇంత మిసైల్ ప్రోగ్రామ్ యాడ్ నుంచి వచ్చిందని వాళ్ళకి అనుమానం వచ్చి, వాళ్ళకి ఇదిగోండి మీరు తయారు చేస్తున్నారు, మీరు ఆపండి అని మేము రిపీటెడ్గా చెప్పాము, వాళ్ళు వినలేదు, అందుకని వేసామన్నారు. సైబర్ సెక్యూరిటీ డిజిటల్ అటాక్స్ చేశారట, యుఎస్ ఏజెన్సీస్కి సంబంధించిన వాటిని ఇరాన్ నుంచి వాళ్ళు సైబర్ థ్రెట్ చేశారట, హ్యాకింగ్ చేయటము, గవర్నమెంట్ నెట్వర్క్లను హ్యాకింగ్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సైబర్స్ ద్వారా కంట్రోల్ చేయటం, ఇట్లాంటి మా గవర్నమెంట్ నెట్వర్క్లోకి చేతులు పెట్టారు ఇరాన్ వాళ్ళు. ప్రైవేట్ సెక్టార్ సిస్టమ్స్లోకి వాళ్ళు కంట్రోల్ చేయడం, వాళ్ళకి అంతా తెలిసిపోతుంది, మేము అమెరికాలో ఏం చేస్తున్నాము అంతా తెలిసిపోతుంది, బికాజ్ ఆఫ్ ఏమంటారు సెక్యూరిటీ నెట్వర్క్ వల్ల అని ట్రంప్ చెప్పింది. మోరోవర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, యుటిలిటీస్, క్రిటికల్ సిస్టమ్స్ వీటన్నిటిని డిస్టర్బ్ చేస్తున్నారట. సడన్గా బ్యాంక్ నెట్వర్క్ ఆగిపోతుంది, ఇరాన్ వాళ్ళు హ్యాక్ అవుతున్నారు, ఇంట్రూడ్ అవుతున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పారు. అంటే ట్రంప్ గారు ఇవన్నీ చెప్పి గతంలో చెప్పినవి, బట్ ఇందాక చెప్పిన ఆయన సబ్హెడ్డింగ్స్ అనమాట, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా ఏం థ్రెట్ గురించి మాట్లాడేస్తాను, ప్రాక్సీ మిలిషియాస్, టెర్రరిస్ట్ మిలిటెంట్ గ్రూపుల్ని టెర్రరిస్ట్ గ్రూపుల్ని తయారు చేసి వాళ్ళు వెనక నుంచి బ్యాకప్ ఇస్తున్నారు. హెజ్బల్లా లాంటి వాళ్ళు, హమాస్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాటికి వెనక బ్యాకప్ ఇచ్చారు వీళ్ళు. దానివల్ల యుఎస్, ఇజ్రాయెల్, ఆర్మీడ్ ఫోర్సులు వెళ్ళి మొత్తం మీద అటాక్ చేస్తున్నారు, వెస్ట్రన్ టార్గెట్ చేస్తున్నారు, మిడిల్ ఈస్ట్లో కూడా టార్గెట్ చేస్తున్నారు.
ఎవరు ఈ హమాస్ హిజ్బుల్లా లాంటి వాళ్ళు. అందుకని ట్రంప్ చెప్పింది యుఎస్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది పొలిటికల్ ఇరాన్కి ఎక్స్ట్రీమిస్ట్కి లింక్ ఉంది, మొబిలైజేషన్ జరుగుతుందని అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారట. ఫైనల్గా టెర్రరిజం ఇంటెలిజెన్స్ యాక్టివిటీలోకి చేతులు పెట్టారు. యుఎస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని ప్లాట్స్ వేశారట యుఎస్ సిటిజన్స్ టార్గెట్ చేయటమే. అట్లాగా ఎక్కడ అమెరికాలో చేయలేరు, ఎందుకంటే అమెరికాలో వాళ్ళకి సిస్టమ్ ఉండదు. అమెరికన్స్ ఎవరన్నా వేరే దేశాలకు వెళ్తే అక్కడ చంపేస్తున్నారట. అమెరికన్స్ వేరే దేశాలకి అక్కడ చంపేస్తున్నారు అమెరికన్స్ టార్గెట్ చేసి. అంటే అర్థం ఈ అమెరికన్స్ ఏ దేశం వెళ్తున్నారు వాళ్ళకి తెలిసిపోతుంది, తెలుసుకొని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు, అక్కడ చంపేస్తున్నారు. ఇప్పుడు అతను యూకే వెళ్తే యూకేలో చంపేస్తున్నారంట. ఒక అమెరికన్ జర్మనీ వెళ్తే అక్కడ అమెరికాను చంపలేక వేరే దేశాల టార్గెట్ చేస్తున్నారు. అందుకని మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి, ఇక రిస్క్ తీసుకోవడం మాకు ఇష్టం లేదు కాబట్టి, సైబర్ అటాక్ నుంచి కాపాడుకోవటానికి, వాళ్ళు చేసే టార్గెట్ నుంచి కాపాడటానికి, ఎక్స్ట్రీమ్ టెర్రరిజం నుంచి కాపాడుకోవటానికి, ఈ యొక్క బాంబుల నుంచి కాపాడుకోవటానికి మాకు వేరే ఆప్షన్ లేక ఇక న్యూక్లియర్ మిసైల్ ప్రోగ్రామ్స్ని ఆపటానికి మేము బాంబులు వేసాము. క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మాకు ఏమి చేయాలో ఆబ్జెక్టివ్ తెలుసు, ఆబ్జెక్టివ్ ప్రకారం అనుకున్నట్టే కొట్టాము అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు ట్రంప్. ఇప్పుడు జస్ట్ ఒక 1 or 2 hours క్రితం. ఓకే, న్యూక్లియర్. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఇదేంటంటే ఇన్ని న్యూక్లియర్ దేశాలు ఉంటే ఇరాన్ ఎందుకు న్యూక్లియర్ కాకూడదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు కాకూడదంటే 1968లో ఒక ట్రీటీ జరిగింది, ఎన్పిటి అంటారు దాన్ని, నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్ అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ దేశాలు మొత్తం కలిసి. వెస్టర్న్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ వాళ్ళు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎన్పిటి అంటే ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నారు. నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్ ఈ ఎన్పిటి మీద వాళ్ళ అగ్రిమెంట్లో ఈ ఇరాన్ వాళ్ళు సంతకం చేశారట. ఏమనంటే మేము ఇక్కడి నుంచి ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ చేయమని సంతకం చేశారట. మీకు అనుమానం రావచ్చు, వాళ్ళు ఎందుకు సంతకం చేశారు, మరి ఆల్రెడీ అమెరికా, చైనా వీళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళందరి దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదంటే, వాళ్ళు 1968కి ముందే తయారు చేసినటువంటి దేశాలు ఏంటి, యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్సు, చైనా. యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా ఈ దేశాలు ఏవైతున్నాయో వాళ్ళు ముందే తయారు చేస్తున్నారు. ఎప్పుడు 1968కి ముందే 1967 ఆ టైంలోనే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేశారు. వీళ్ళని చూసి వీళ్ళందరూ మొదలెట్టారు, దేశాలు మొత్తం న్యూక్లియర్ వెపన్, మొత్తం దేశాలు మొత్తం న్యూక్లియర్ వెపన్స్ వేసుకుంటే పక్కల మీద బాంబులు వేస్తే అది ఒక న్యూక్లియర్ వెపన్ అయితే కొన్ని లక్షల మంది వేసిపోతారు, ఇది మానవాళికి ప్రమాదకరమని వాళ్ళందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి ఇప్పటి వరకు చేసిన వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళు చేయటానికి లేదు, నాకు అగ్రిమెంట్ పెట్టుకుందాం, ఆల్రెడీ చేసిన వాళ్ళు స్లోగా డిస్మాంటిల్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. స్లోగా డిస్మాంటిల్ అంటే ఇప్పుడు ఒకేసారి వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి పెట్టారు, ఇప్పుడు దాన్ని ఎక్కడ డిస్మాంటిల్ చేయాలి, అక్కడ వేస్తే అక్కడ చుట్టుపక్కల జనాలు చచ్చిపోతారు కదా, ఆల్రెడీ తయారు చేసి పెట్టారు వాళ్ళు. సో మరి దాన్ని ఎలాగ డిస్మాంటిల్ చేయాలంటే స్లోగా స్టెప్ బై స్టెప్ దాన్ని డిస్మాంటిల్ చేయాలని అగ్రిమెంట్. యాక్చువల్గా ఆల్రెడీ చేసిన వాళ్ళేమో దాన్ని అగ్రిమెంట్ చేయాలి, కొత్తగా ఎవరు చేయడానికి లేదు అనేది ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు, ఎన్పిటి, నాన్ న్యూక్లియర్ స్టేట్ అగ్రిమెంట్ అది. మరి దాంట్లో ఇరాన్ వాళ్ళు సంతకం చేసి ఇప్పుడు సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు అనేది ఆరోపణ చేశాడు ఇతను ట్రంప్. ఇంటర్నేషనల్ లా ఓవర్ సైట్ అయింది అది. వాళ్ళు పీస్ఫుల్ ప్రపంచానికి వీళ్ళు ఆటంకం కలిగించే విధంగా మా ట్రస్ట్ని ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్స్ ట్రస్ట్ని వాళ్ళు వైలేట్ చేశారు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రిజల్యూషన్స్ని వాళ్ళు బైపాస్ చేశారు. అందుకని మేము చంపాల్సి వచ్చింది, చంపేసామన్నాడు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇప్పుడు యూకే, యుఎస్, రష్యా వీళ్ళందరి దగ్గర ఆల్రెడీ వెపన్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు ఆల్రెడీ చేశారు. బట్ వీళ్ళలో 2 దేశాలు ఉన్నాయి, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, 3 దేశాలు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ వీళ్ళు 1968 తర్వాతనే న్యూక్లియర్ వెపన్స్ చేశారు. మరి వాళ్ళు ఎందుకు చేశారు మీకు అనుమానం రావచ్చు. ఈ అగ్రిమెంట్లోకి మేము రాము అని 3 దేశాలు అడ్డం తిరిగాయి. ఏమంటి, పాకిస్తాను, ఇండియా, ఇజ్రాయెల్. వాళ్ళు ఏమన్నారంటే
మాకు మా పక్క దేశంతో ప్రమాదం ఉంది, కాబట్టి మీ అగ్రిమెంట్లోకి మేము రాము, మా వెపన్స్ మేము తయారు చేసుకుంటాము అని ఈ 3 దేశాలు. ఇండియా వాళ్ళు మాకు పాకిస్తాన్ నుంచి ప్రమాదం ఉంది, మేము కనుక న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసుకోకపోతే వాళ్ళు మమ్మల్ని టెర్రరిజంతో చంపేస్తారు, కాబట్టి పక్కన చైనాకు ఉంది, చైనా మా ఎనిమి, ఇది పక్కన పాకిస్తాన్ ఎనిమి, చైనా వాళ్ళు పాకిస్తాన్లకు ఉంది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మాది పెద్ద దేశం, మాకు న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే మా మీద దాడి చేసే అవకాశం ఉంది, మేము ఇలాంటి అగ్రిమెంట్ సంతకం చేయమని ఇండియా వాళ్ళు సంతకం చేయలే. అప్పుడు సంతకం చేయకుండా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసింది ఇండియా. ఓకే, పాయింట్ 1. ఇండియా వాళ్ళు చేశారని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అదే మన రక్తం అమ్మైనా సరే, గడ్డి తినైనా సరే న్యూక్లియర్ వెపన్గా చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు కదా 1968-75లో పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నట్టుగా ఏం చేశారంటే తినకపోయిన ఎకానమీ డౌన్ అయినా న్యూక్లియర్ వెపన్స్ తీసి పెట్టుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి. సో ఇప్పుడు ఇండియా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, చైనా దగ్గర, చుట్టుపక్కల అన్ని వాళ్ళ. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు చేశారు? 1968 తర్వాత చేశారు. వాళ్ళు పక్కన పాలెస్టైన్తో మాకు ప్రమాదం ఉంది, చుట్టుపక్కల అందరు శత్రువులే, మాకు మేము చెప్పిన మాట ఏమో మేమే రాము మీ యొక్క అగ్రిమెంట్లోకి అని వాళ్ళు. సో ఈ 3 దేశాలు ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఇండియా మేము ఈ న్యూక్లియర్ వెపన్లోకి రామని చెప్పేసి వాళ్ళు సంతకం చేయలేదు కాబట్టి బట్ ఇరాన్ వాళ్ళు చేశారు. వాళ్ళకి ట్రీటీ ప్రకారం వైలేషన్ చేశారని మేము బాంబే చంపేసినాం అతనని ట్రంప్ చెబుతున్నాడు ఇప్పుడు. ఓకే, ఇక మిగతా ఇప్పుడు కనుక ఇరాన్ కనుక న్యూక్లియర్ అయిందంటే పక్కన సౌదీ అరేబియా, ఈజిప్టు, టర్కీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైంది, మా నైబర్కి న్యూక్లియర్ ఉన్నప్పుడు మాకు ఉండాలి, లేదంటే మా ప్రమాదం అనే ఆర్గ్యుమెంట్ వచ్చేది కదా. ఇప్పుడు వీళ్ళందరూ సౌదీ అరేబియా, ఈజిప్టు, టర్కీ వీళ్ళందరూ మొదలెడతారు, మేము కూడా న్యూక్లియర్ తయారు చేసుకుంటాము, ఇరాన్ వాళ్ళు చేశారు, మరి ఇప్పుడు మాకు ప్రమాదం కదా వాళ్ళ దగ్గర నుంచి, వీ ఆల్సో షుడ్ గెట్ రెడీ అని ఆర్గ్యుమెంట్ వస్తే ప్రపంచం మొత్తం కూడా న్యూక్లియర్ దేశాలు అయిపోతాయి. చిన్న దేశాలు చిన్న గొడవలు కూడా బాంబులు వేసుకుంటే మానవాళికి ప్రమాదము అని ట్రంప్ చెప్పినటువంటి థీరీ. ఎందుకు వేసావు ఇరాన్ మీద బాంబు, ఎందుకు అంత పెద్ద నాయకుడిని చంపేశావు, ఒక పెద్ద మత గురువుని చంపేసావు ఎందుకు అంటే, ఇది ఈ కథ అంతా చెప్పాడు ట్రంప్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి. నట్షెల్లో గతంలో చెప్పినవి మొత్తం క్రోడీకరించి చెప్పాను మీకు. ట్రంప్ వర్షన్ ఏంటి, ఎందుకు వేయాల్సి వచ్చింది పర్పస్ఫుల్గా. ద ట్రంప్ యూజ్డ్ ఎ వర్డ్ దట్ ఐ హిట్ ఇరాన్ purposefully. We have clarity on our objectives. This is the statement made by Trump. Thank you. Namaskaram.